నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. ఎమ్మెల్యే గొండు శంకర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం శంకర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం వారు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే శంకర్కు ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం టీం తలపాక పెట్టి శాలువా కప్పి శంకర్ నిలువెత్తు లామినేషన్ ఫోటో అందించి సత్కరించడం జరిగింది. బాణాసంచ పేల్చి సంబరాలు చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ నందమూరి అభిమానులు ఎప్పుడూ ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారన్నారు. శ్రీకాకుళంలో కూడా ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీం మొన్న జరిగిన ఎన్నికల్లో నాకు అండగా నిలిచి నా గెలుపులో వారు నిరంతరం శ్రమించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిరుద్యోగ యువత కోసం శ్రమించి వారికి అండగా ఉంటామని, అన్ని వర్గాలకు అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామన్నారు. అలాగే ఈ విజయాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకి, అలాగే ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ మున్ముందు మనం మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకొని ఈ నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కార్యక్రమాలను కూడా మనం ముందుకు తీసుకుపోతూ రాష్ట్రంలోనే మంచి స్థానంలో మనం ఉండేటట్టు చేద్దాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి, మీరు అందరూ యువతగా. అలాగే నేను మొన్న చెప్పినట్లుగా నిరుద్యోగ యువత చాలా ఎక్కువ ఉన్నారు. వారందరూ కూడా ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వేతర ఉద్యోగాలు కూడా కల్పించే దిశగా మేము రామన్న నేను కంకణం కట్టుకున్నాం. అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ కూడా రావడానికి, ఇండస్ట్రీస్ కూడా తెప్పించడానికి కూడా మేము పూర్తి ప్లానింగ్ చేస్తున్నాం, ప్రణాళిక చేస్తాం. అలాగే వలసలు కూడా ఇక్కడి నుండి వెళ్లకుండా మనం ఆపేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాం. అయితే మనం ఇక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టినా యువత సహాయ సహకారాలు అవసరం. మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎల్లవేళలా ఉంటాయని నేను, ఎందుకంటే ఏ ఒక వ్యక్తి ఏమీ చేసిలేడు. మీరందరూ ఉండి ఎక్కడ ఏ వీధిలో కానీ ఏ ఏరియాలో కానీ ఎక్కడ ఏం జరిగినా మీరు నన్ను అలర్ట్ చేస్తే నేను ఇమీడియట్గా సంబంధిత అధికారులు నేను అలర్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ సందులోకి వెళ్ళినా అమ్మో ఇక్కడ శంకరన్న సైన్యం ఉంది, లేకపోతే ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ సైన్యం ఉంది, లేకపోతే డేవిడ్ సైన్యం, ఇది రావాలి జనాలు. చెత్త ఒకవేళ పెరిగిపోయింది అనుకోండి, నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను, అది ఇంకా లాంచ్ చేయలేదు. ఎందుకంటే దానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలా. టోల్ ఫ్రీ నెంబర్ 1 ఇవ్వడం మొదలెట్టామంటే అది మేము 24 అవర్స్ అది ఆపరేషన్లో. రామోజీరావుకు టీడీపీ నేతల నివాళి. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు విచారం వ్యక్తం చేశారు. విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయంలో రామోజీరావు శ్రద్ధాంజలి కార్యక్రమం శనివారం జరిగింది. రామోజీ చిత్రపటానికి టీడీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి అనంతరం మౌనం పాటించి స్వాతి శంకర్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్రికా, మీడియా రంగాలకు రామోజీరావు దిక్సూచి వంటి వారన్నారు. జర్నలిజంలో విలువలు పాటిస్తూ సుదీర్ఘ ప్రస్థానం సాగించడంలో ఆయనను మించిన వారు లేరని కొనియాడారు. ఆయన లేని లోటు పత్రికా రంగానికి పోడ్చలేనిదన్నారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికా రంగానికి ఎంతో అభివృద్ధి చేసి ప్రజల్ని చాలా చైతన్యవంతులు చేసి వాళ్ళ అభివృద్ధిలో తన వంతు కృషి చేశారు. అంతేకాకుండా సినీ రంగంలో ఎంతోమంది కళాకారుల్ని అవకాశం ఇచ్చి వాళ్ళని అభివృద్ధికి పక్కన వేరే జాబు కల్పించి ఎంతో అభివృద్ధికి అతను వంతు ఎంతో కృషి చేశారు. అతనికి మా అందరి తరఫున సంతాపం చేశారు. మీడియా మొగల్గా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన అక్షర యోధుడు, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటని జర్నలిస్టు సంఘాల నాయకులు కొంక్యాన వేణుగోపాల్, శాసపు జోగినాయుడు అన్నారు.
నగరంలోని అంబేద్కర్ జంక్షన్లో ఉన్న రెవెన్యూ గెస్ట్ హౌస్లో రామోజీరావు సంతాప సభ శనివారం నిర్వహించారు. ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సక్సెస్ గ్యారంటీ అన్న పేరును రామోజీరావు తెచ్చుకున్నారని, ఓ చిరుద్యోగిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నేడు వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. 5,000 ప్రతులతో ప్రారంభమైన ఈనాడు తెల్లవారేసరికి ఇంటి గుమ్మం వద్దకు చేరుకునే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. అప్పట్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పత్రిక చేరుకునేసరికి మధ్యాహ్నం అయ్యేదని చెప్పుకునేవారని, స్థానిక వార్తలకు జిల్లా ఎడిషన్ తీసుకురావడం ఈనాడుతోనే ప్రారంభమైందని తెలిపారు. అనంతరం 95 ఈటీవీకు ఈ విధంగా జర్నలిజాన్ని విశ్వ్యాప్తం చేశారు. తెలుగు జర్నలిజానికి ప్రాణం పోసే వ్యక్తి కూడా రామోజీరావు గారు చెప్పారు. అట్లాంటి మహనీయుడు ఈరోజు ఉదయం వేకువజామున విశ్వాస వ్యక్తిగా ఈ వార్త తెలిసిన వెంటనే శ్రీకాకుళం ప్రెస్ క్లబ్, అదేవిధంగా మీడియా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక పత్రికా రంగమే కాదు, ఆయన ఏ ప్రస్తుతం చేపట్టినా సక్సెస్ఫుల్గా విలువలతో కూడినటువంటి వ్యాపార రంగం చేయడం, ఇటు మీడియా రంగంలో వ్యాపార రంగంలో ఒక దిగ్గజంగా పేరుగాంచి భారతదేశంలోనే మొక్కలేని మహారాజుగా వెలుగొందాడు ఆయన. అలాంటి మహనీయుల తాలూకా శ్రద్ధాంజలి కార్యక్రమం ఈరోజు రెవెన్యూ గెస్ట్ హౌస్లో శ్రీకాకుళం జరుపుకుంటున్నాం. సోదరులు ట్రస్ట్లో పనిచేసే వేణుగోపాల్ అయితేనేమి, డాక్టర్స్ ఇంటర్నేషనల్ జరిగింది, మిగతా పార్టీకే మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యారు. ఏదేమైనా రామోజీరావు ఆశయ సాధన నేటి తరం జర్నలిస్టులు మనం కూడా కృషి చేయాలని, ముఖ్యంగా జర్నలిస్ట్ కావాలన్న ఈనాడు పత్రిక ఒక రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు, అది గ్రూప్ 4 అయినా సివిల్ సర్వీస్ అయినా, ఈనాడు ప్రతిభలో చూసుకునే సమాచారం చాలా వరకు సివిల్ సర్వీస్కి వెళ్ళిన వారికి కూడా ఉపయోగపడిందని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి కేవలం ఈనాడు పత్రికనే కాకుండా ఈనాడు టెలివిజన్ ఛానల్ను ఎస్టాబ్లిష్ చేశారు. ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు, సినిమా ఛానళ్ళు ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి విస్తరించడంతో పాటు కేవలం తెలుగు రాష్ట్రాలకే ఈనాడు పత్రిక పరిమితం కాకుండా దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి పంపించే ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఢిల్లీ వెళ్ళే మనకి ఈనాడు పేపర్ కనిపిస్తుంది, కర్ణాటకలో రాయచూరు వెళ్ళే మనకు కనిపిస్తుంది. ఇలా మొత్తం దేశంలో ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా తండాసా, ఈ తండాసా అన్నది మా ఇంట్లో వాళ్ళకే తెలుసు తప్ప బయట ఎవరికి తెలియదు. అందరికీ కూడా నేను మార్గదర్శి శ్రీనివాస్ గానే అందరికీ తెలుసు. ఆ మార్గదర్శి శ్రీనివాస్ అన్నది ఏంటంటే, నా వృత్తిరీత్యా రామోజీరావు గారి గ్రూప్లో పనిచేసే ఎవరికైనా కూడా ఆ డెడికేషన్ అనేది వస్తుంది. అందువల్లే వాళ్ళ ఇంటి పేర్లు కూడా అలాగే మారిపోతూ ఉంటాయి. మరి ఆయన అంత డెడికేషన్తో ఉంటారు కాబట్టే ఆయనకి దేశంలోనే అత్యున్నత 2వ పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ లభించింది. మాలాంటి ఎంతోమందికి, ఎన్నో వేల కుటుంబాలకి అన్నం పెట్టి ఒక మహావృక్షం అది. ఆ నీడలో చాలామంది మేము బతుకుతున్నాం. ఆయన నేర్పించిన విద్య వల్లే ఈరోజు మేము సంఘంలో కూడా ఒక మంచి పేరుతో ఉండగలుగుతున్నాం. ఆయన ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉపాధి కల్పిస్తున్నారంటే, విజ్ఞానం కోసం ఈనాడు పేపర్ ఉంది, అలాగే ఉల్లాసంగా గడపడానికి ఈటీవీ పేపర్ ఉంది, ఆర్థికంగా కాపాడేందుకు మార్గదర్శి ఉంది, ఉషా కిరణ్ మూవీస్ ఉంది, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే ఎంతో పేరు తెచ్చిపెట్టిన, భారతదేశానికే పేరు తెచ్చినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ, అలాగే ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రియా ఫుడ్స్, ఇలా చాలా ఇంకా ఎన్నో జర్నలిజం గురించి చాలా చేశారు. అవన్నీ కూడా పాత్రికేయ ప్రముఖులందరూ కూడా చెప్పారు. వాటి గురించి చెప్పేంత శక్తి నాకు లేదు. నేను ఆయన సంస్థలో బతుకుతున్నాను కాబట్టి ఆయన మీద ఉన్న కృతజ్ఞతా భావంతో మాత్రమే ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. ఇంకా విపుల, చతుర, అన్నదాత చాలా పత్రికలు కూడా స్థాపించారు.
అలాగే డాల్ఫిన్ హోటల్స్ అన్ని కానివ్వండి, ఇంకా కళాంజలి, ఇలా చాలా సంస్థలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఆయన. అటువంటి మహానుభావుడు ఈరోజు మనకి లేకపోవడం ఇటు జర్నలిజానికి, ఆయన నీడలో ఉన్న మాలాంటి వాళ్ళకి తీరని లోటు. ఆ మహానుభావుని కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి పవిత్ర ఆత్మకు సద్గతి. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మీడియా రంగంలో ఒక లెజెండ్ అని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థల ప్రతినిధులు అన్నారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రామోజీరావు సంతాప సభ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తెలుగు పత్రికా రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చిన ఘనత రామోజీకి దక్కుతుందని అన్నారు. రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వయసు మీద పడడంతో తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ నానక్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. వెంటిలేషన్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. రామోజీరావు వయసు 87 ఏళ్లు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది. మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటుదేలారు రామోజీరావు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేగాక రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారని పలువురు వాకర్స్ సంఘాల ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, పీజీ గుప్తా, ఎస్ జోగినాయుడు, బివి రవిశంకర్, జి వాసుదేవరావులు మాట్లాడుతూ రామోజీరావు సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, వరదలు, విపత్తులు సంభవించినప్పుడు ఆయా గ్రామస్తులకు అండగా నిలిచి ఆదుకున్నారని అన్నారు. అంతకన్నా ముందు రామోజీ అకాల మృతికి 5 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నడక సంఘాల నేతలు గుడ్ల జగ్గారావు, గోలి ఉమాశంకర్రావు, బి దేవి ప్రసాద్, పాలకొండ ప్రశాంత్, పి నాగేశ్వరరావు, బరాటం శ్రీనివాసరావు, స్టార్ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులకి అద్భుతమైన సేవ చేశారు. అలాగే ప్రజలకి ఇంటింటికి గిరిజన గ్రామాలకు కూడా ఈటీవీ, ఈనాడు ద్వారా సమాచారం తీసుకెళ్ళడం అంటే ఈనాడు, ఈటీవీ ఈవెన్ గిరిజన గ్రామాలకు కూడా తీసుకెళ్లే పరిస్థితి రామోజీ గారు చేశారు. అయితే ముందు అతను 70s ముందు విశాలాంధ్రలో చిన్న ఉద్యమం చేసేవారు. అందులో అనుభవం సంపాదించి ఆ విధంగా అప్పుడే జీవితాలకు రుచి చూసి ఈనాడు అని పెడితే ఎలాగుంటుందని చెప్పి ఎర్లీ 70sలోనే పెట్టడమైంది. ఆ ఎర్లీ 70sలో పెట్టిన పేపరు వైజాగ్లో స్టార్ట్ చేసి ప్రపంచానికే జర్నలిజం రుచి చూపించారు. మన దేశానికి కాదు. ఆ తర్వాత ఈటీవీ వచ్చింది. ఈటీవీ అంతకంటే గొప్ప సేవ చేస్తుంది. ఇటువంటి అద్భుతమైన సేవ ప్రజలకు చేసినటువంటి వ్యక్తి రామోజీ గారు ఈనాడు మనసు చాలా చిన్నపోతుంది. అది ఎమోషన్ అయిపోతున్నాను. మరి ఆయన కోసం మాట్లాడాలంటే ప్రభుత్వాలకి అన్ని రకాలుగా సహకరించారు. ఏ ప్రభుత్వమైనా కాకయ్యాము. రామోజీరావు గారు క్రియేటర్. ఏ సామాన్య మనిషికి అవసరాలు ఏంటి దాన్ని గుర్తించి దానికి తగ్గట్టు ఆయన వ్యాపార అభివృద్ధిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. మన పెద్దలు చెప్పినట్లు ఎంతోమంది, కొన్ని లక్షల మందికి ఆయన ఉపాధి కల్పించారు. కొన్ని వేల మందికి టాలెంట్ని బయటికి తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి ఒక్కరు ఉంటే చాలు. అలాంటి వ్యక్తి దేశానికి, రాష్ట్రానికి చాలా ఉపయోగపడతారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వాకర్స్ ఇంటర్నేషనల్ నుంచి, స్టార్ వాకర్స్ క్లబ్ నుంచి కూడా ఆయనకు సంతాపాన్ని తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్ గోవినాడు గారు అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రవిశంకర్ గారు అందరికి కూడా పేరు పేరున మన అవసరం. ఇది చెయ్యాలి. ఇలాంటి పెద్దలు గుర్తించుకోవాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు మానవులే, అందరూ ఒకరికి ఒకలాగా ఉంటుంది. అందులో రామోజీరావు గారికి ఉన్న క్రియేటివిటీ ఎంత అంత కాదు. అందులో ఆయన్ని చూసి కొన్ని సంస్థలు కూడా ఫాలో అయ్యి అలాంటి బిజినెస్లు కూడా చేసి వాళ్ళు కూడా అభివృద్ధి చెందారు. ఏ వ్యక్తి అయినా అభివృద్ధి చెందాలంటే డెడికేషన్, క్రియేటివిటీ ఉండాలి, నిజాయితీ కూడా ఉండాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు
నమస్కారం. తెలుగు పాత్రికేయ రంగాన్ని సామాన్యులకు చేరువ చేసి రాజకీయ చైతన్యాన్ని రగిలించిన చరిత్రకారుడు రామోజీరావు అని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు అన్నారు. శనివారం ఉదయం స్థానిక గరిమెళ్ల ప్లస్ క్లబ్లో జర్నలిస్టు సంఘాలు నిర్వహించిన నివాళి సభలో ఆయన మాట్లాడారు. పామర భాషకు పట్టము కట్టే బాధ్యత పత్రికా సంపాదకులపైన ఉందని, తెలుగు వ్యవహారిక భాష ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతులు గారు 1940లో చెప్పిన మాటలను 1974లో ఈనాడు పత్రికను స్థాపించడం ద్వారా రామోజీరావు ఆచరణలో చూపించారని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో తొలి ఎడిషన్ స్థాపించి ఇతర పత్రికలకు కూడా మార్గదర్శనం చేసిన దార్శనికుడు రామోజీరావు అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో సరికొత్త రాజకీయ ఉత్తేజానికి ఆయనే కారకుడని కొనియాడారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు మీడియాను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత, వివిధ రంగాల్లో చేసి ప్రయోగాలు సాధించిన విజయాలు ఆంధ్రులు గర్వించే స్థాయికి తీసుకెళ్లాయన్నారు. తెలుగు పత్రికా రంగంలో ఒక విప్లవకారుడు రామోజీరావు గారు. సామాన్యుడి చెంతకు పత్రికను అందించడమే కాకుండా ఒకనాడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాషలోనే పత్రికలు కూడా రావాలని, ఆ బాధ్యత తెలుగు సంపాదకులపైన ఉందని ఆయన చెప్పిన మాటలు రామోజీరావు గారు నిజం చేశారు. అనేక రంగాల్లో ఆయన ఎన్నెన్నో ప్రయోగాలు, విజయాలతో తెలుగు మీడియాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. వేలాది మంది జర్నలిస్టులను తయారు చేసిన సంస్థ. ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన ప్రారంభించిన కార్యాలు, ఆయన ఆశయాలు సజీవంగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సామ్నా గరిమెళ్ల ప్రెస్ క్లబ్ భావిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే నినాదంతో ఏర్పాటు చేసిన శ్రీకాకుళం నగరానికి చెందిన శ్రీ సూర్య పతాంజలి యోగా కేంద్రం 7వ వార్షికోత్సవం శ్రీకాకుళం నగరంలో బాపూజీ కళామందిరంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా కేంద్రం ఆధ్వర్యంలో సాధకులు యోగాసనాలు, వివిధ రకాల యోగా భంగిమలు ప్రదర్శించారు. యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం అనే నినాదాలు చేశారు. వివిధ ప్రాంతాల్లో యోగాసనాలు ప్రదర్శించి బంగారు పతకాలు సాధించిన వారికి సత్కరించారు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు, గౌరవం తెచ్చిన మహానుభావులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని పలువురు యోగా సాధకులు అంటున్నారు. అంచెలంచెలుగా ఎదిగి పత్రికా మీడియా రంగానికి మార్గదర్శిగా రామోజీరావు నిలిచారని ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్స్ అధినేత పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావుకు శ్రీకాకుళం నగర తెదేపా నాయకులు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్వాతి శంకర్ మాట్లాడుతూ, ఈనాడు దినపత్రికలో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి చేరువైన వ్యక్తి రామోజీరావు అన్నారు. ఈనాడు, ఈటీవీలతో మీడియా రంగంలోనూ ఉషోదయ సంస్థ ద్వారా సినీ పరిశ్రమలతో పాటు వ్యాపారవేత్తగాను ఆయన ఎన్నో విజయాలతో మార్గదర్శిగా నిలిచారన్నారు. ఆయన మరణం ఆయా రంగాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా ప్రెస్ కన్వీనర్ డాక్టర్ జామి భీమశంకర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ చింతు సుధాకర్, బీసీ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కొమనపల్లి వెంకటరామరాజు, చిట్టి నాగభూషణ్, కోరాడ రమేష్, పాండ్రెంకి శంకర్, ప్రధాన విజయరాం, ఎస్వి రమణమాదిగ, గండేపల్లి కోటేశ్వరరావు, మైలపల్లి నరసింహమూర్తి, రోనంకి కళ్యాణ్ వెంకట్రావు, అంబటి లక్ష్మీరాజ్యం, కొవ్వాడ సుశీల, అసిరమ్మ, సీపాన రమ, పేట పద్మ తదితరులు అధిక సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రామోజీరావు గారు మన అందరినీ వదిలి వెళ్ళిన రోజు చాలా బాధాకరంగా ఉంది. అతను మధ్యతరగతి కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎంతో పై స్థానానికి వచ్చారు. అంతేకాకుండా
ప్రతి ఒక్కరికి తనకి చేతనైన సహాయం ఉపాధి కల్పించడంలోని ప్రియా పచ్చళ్ళు పెట్టి ఎంతోమందికి పని కల్పించారు. ఉషా కిరణ్ మూవీస్ పెట్టి చిన్న చిన్న ఆర్టిస్టులు అందరికీ ఎంతో ప్రోత్సహించి వాళ్ళని అభివృద్ధి పరిచారు. అలాగే ఈనాడు పేపర్ ప్రతి న్యాయం గురించి పోరాడి ఒక రాష్ట్రానికి ఒక అభివృద్ధి పదంగా నడిపించే మొదటి వ్యక్తిలో రామోజీరావు గారు మొదటి వ్యక్తి. మన రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ఒక వ్యక్తి ఎవరు అంటే రామోజీరావు గారు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే ధైర్యంతో ముందుకు సాగి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా అతన్ని నివాళులు అర్పిస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.